హలో నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూదాహం కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదాహం కోసం, హైదరాబాద్ నుంచే వచ్చే మూటల కోసం ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకుల కోసం, హైదరాబాద్లో ఉన్న భూములను అమ్మడం వల్ల వచ్చే మూటలను సగం దాచిపెట్టుకొని సగం ఢిల్లీకి మూటలు కట్టించి పంపించే కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదాహం లక్షలాది మంది పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుకు సంకటంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 60,000 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్స్ హైదరాబాద్ సహా తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఉన్న మొత్తం 115 పాలిటెక్నిక్ కాలేజీలు. ఈ పాలిటెక్నిక్ కాలేజీల్లో దాదాపు 60,000 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఇప్పుడు దాంట్లో 30% మంది ఆడపిల్లలు ఉన్నారు. 30% మంది ఆడపిల్లలు పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఈ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల జీవితాలతోటి, వాళ్ళను ఎన్నో ఆశలు పెట్టుకొని పాలిటెక్నిక్ విద్యకు పంపించిన వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలతోటి, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతోటి ఆటలాడుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 115 పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నాయి. 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉంటే 56 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి. ఈ మొత్తం 115 పాలిటెక్నిక్లలో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 15 మహిళలకు మాత్రమే ఉండే పాలిటెక్నిక్ కాలేజీలు 15 ఉన్నాయి. 15 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఎయిడెడ్ ఉంది. ఆ ఎయిడెడ్ పాలిటెక్నిక్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కస్తూర్బా కమలా నెహ్రూ పాలిటెక్నిక్. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు నడిపిస్తారు అది. ఇంతమంది పాలిటెక్నిక్ విద్యార్థులతోటి ఆటలాడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జీవో నంబర్ 97 తీసుకొచ్చి, అసలు జీవో నంబర్ 97 ఏంది? ఎందుకు 17, 18 సంవత్సరాలున్న పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారా జీవో నంబర్ 97 మీద? జీవో నంబర్ 97 తోటి ఏమవుతుంది? వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయి? తల్లిదండ్రులు వాళ్ళను పాలిటెక్నిక్ విద్యకు పంపించడం వాళ్ళ తప్ప? రాష్ట్ర ప్రభుత్వం కేవలం పాలిటెక్నిక్కు ఉన్న భూములను అమ్ముకోవడం కోసం తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్లకు దాదాపు వేలాది ఎకరాల భూములున్నాయి. మారేడుపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ తీసుకుంటే అక్కడ 25 ఎకరాల భూమి ఆ పాలిటెక్నిక్ ఉంది. ప్రభుత్వం ఈ పాలిటెక్నిక్ కళాశాలలకు, ఈ పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు, పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రారంభించిన ఈ పాలిటెక్నిక్లను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీరుగారుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొడ్డలి వేటు వేస్తుంది. వాస్తవానికి ఈ జీవో నంబర్ 97లో ఏంది? జీవో నంబర్ 97 ప్రకారం ఈ పాలిటెక్నిక్ల అన్నింటినీ తీసుకుపోయి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ YISU దాంట్లో మర్జీ చేస్తుంది. శక్తి అని ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చింది. శక్తి అంటే ఏంది? స్కిల్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా దాన్ని డిప్లొమా అంటారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఇట్లా డిప్లొమాలు అంటారు. ఆ డిప్లొమాలకు, వాళ్ళు చేసిన డిప్లొమాలకు AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాటి గుర్తింపు ఆ డిప్లొమాలకు. ఇప్పుడు ఈ డిప్లొమా కోర్సులన్నీ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో పెడితే, స్కిల్ యూనివర్సిటీలో ఉన్న కోర్సులకు AICTE గుర్తింపు లేదు. స్కిల్ యూనివర్సిటీ కేవలం UGC చట్ట ప్రకారం ఏర్పాటైన యూనివర్సిటీ మాత్రమే. ఆ స్కిల్ యూనివర్సిటీలో దీన్ని కలపడం వల్ల AICTE గుర్తింపు ఉన్న కోర్సులు కాకుండా పోతాయి. ఇవన్నీ ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతున్న కోర్సులు ఏవి కూడా AICTE గుర్తింపు లేని కోర్సులుగా మిగిలిపోతాయి. ఈ AICTE గుర్తింపు లేని కోర్సులుగా మిగిలిపోవడం వల్ల వచ్చే నష్టమేంది? ఆ నష్టం గురించి మీకు చెప్పాలి.
విద్యార్థులు గత వారం రోజులుగా గొంతులు దించుకొని అరుస్తున్నారు, గోలబెడుతున్నారు. మమ్మల్ని ఏఐసిటిఈ గుర్తింపు లేని కోర్సులు చేసే పిల్లల్లాగా మార్చకండి. మేము చేసే పాలిటెక్నిక్ కోర్స్కి ఏఐసిటిఈ గుర్తింపు ఉండడం వల్ల మాకు అనేక లాభాలుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విద్యార్థుల భవిష్యత్తును మీరు గొడ్డలితో నరికేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును మీరు గొడ్డలతో నరికేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీకందరికీ తెలవాలి దీని వెనుక ఏం కుట్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర ఏంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్ర ఏందనేది మీకు తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చినప్పుడు 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దాంట్లో సంతోషించిన వాళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని తగిన ఉద్యోగం కోసం, తగిన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 2 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. 2 లక్షలు అనేది చాలా తక్కువ సంఖ్య ఇది. ఎందుకంటే సంవత్సరానికి 20,000 మంది పాస్ అయిపోతుంటారు. మీరు అధికారం నుంచి వచ్చినప్పుడు చూసుకున్నా కూడా ఇప్పటికీ 60,000 మంది పాస్ అయిపోయినరు. అప్పటికే మీరు ఇచ్చిన హామీ కోసం ఎదురు చూస్తూ ఇంకొక 60-70,000 మంది పాలిటెక్నిక్ పాస్ అయిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలిటెక్నిక్ విద్యను ఎందుకు చంపాలని చూస్తున్నాడంటే తెలంగాణలో ఈ పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు, ఏఐసిటిఈ గుర్తింపు ఉన్న డిప్లొమా కోర్సులు చదువుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికీ ఈ రోజు వరకు 15,000 ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ వీటిల్లో 15,000కు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ 15,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండడం కోసం, భర్తీ చేసే అవసరం లేకుండా ఉండడం కోసం ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలుపుతున్నారు. మీకు చాలా వివరంగా చెప్పాలి, పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు ఎక్కడెక్కడ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఆ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 15,000కు పైగా పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు అర్హులైన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో స్టేట్ పవర్ యూటిలిటీస్, ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో, ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల్లో దాదాపు 4,500 ఖాళీలున్నాయి. 4,500 ఖాళీలున్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీలున్నాయి. భర్తీ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చింది, భర్తీ చేస్తలేదు. ఈ ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేయవలసి వస్తుందో, ఎందుకంటే ఆ ఉద్యోగాలకు కేవలం పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అట్లాగే స్టేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. స్టేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అంటే R&Bలో కానివ్వండి, అట్లాగే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, GHMCలో కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు, ఏఐసిటిఈ గుర్తింపు పొందిన డిప్లొమా చదువుకున్న విద్యార్థులు అర్హులైన ఉద్యోగాలు 3,000 ఖాళీలు ఉన్నాయి స్టేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. అట్లాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, రాష్ట్రంలో వేరియస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, అనేక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. దాంట్లో పెద్దది ముఖ్యమైనది సింగరేణిలో 2,500 ఖాళీలు ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం 2,500 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఈ పాలిటెక్నిక్లలో కానీ విద్య అందించే వాళ్ళు, అక్కడ కూడా 500కు పైగా ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 12 నుంచి 15,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నింటికీ, ఆ ఉద్యోగాల వేటికి కూడా ఇప్పుడు ఒకవేళ ఈ పాలిటెక్నిక్ విద్యను శక్తి కింద తీసుకుపోయి స్కిల్స్ యూనివర్సిటీలో కలిపేస్తే ఈ 15,000 ఉద్యోగాలకు వాళ్ళు అర్హులు కాకుండా పోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 15,000కు పైగా ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలకైతే పాలిటెక్నిక్ విద్యార్థులు అర్హులో, పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళ అర్హులో
వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు కాకుండా పోతారు. తెలంగాణలో పాలిటెక్నిక్లో చేర్పించిన తల్లిదండ్రులారా ఆలోచించండి. తెలంగాణలో ఇప్పటికే పాలిటెక్నిక్ చదువు పూర్తి చేసుకున్న పిల్లల తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రని. ఇది కుట్ర అని ఎందుకంటున్నా అంటే తెలంగాణలో ఉండే ఈ 15,000 ఉద్యోగులకు తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు ఎలిజిబుల్ కాకపోతే ఆ ఉద్యోగాలన్నీ ఆంధ్రాలో పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళకు వచ్చేస్తాయి. ఆంధ్రాలో పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ పెడితే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు కేవలం AICTE గుర్తింపు పొందిన డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు అర్హులు కాకుండా పోతారు. అప్పుడు ఎవరికి అర్హత వస్తుంది? ఆంధ్రాలో ఉండే పాలిటెక్నిక్ విద్యార్థులకు, ఆంధ్రాలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు లేదా పక్క రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం. అందుకే విద్యార్థులందరూ నిద్రాహారాలు మాని క్లాసులు బాయ్కాట్ చేసి ఈ GO 97ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఆడపిల్లలు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ పోలీసులను పెట్టి ఆడపిల్లలని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం అణిచివేయ చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ కన్ను ఈ పాలిటెక్నిక్లకున్న వేలాది ఎకరాల భూముల మీద ఉంది. ఆ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీద కాదు. ఆ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీద వీళ్లకు చింత లేదు, వీళ్లకు ఆలోచన లేదు. కేవలం ఆ విద్యార్థులు చదువుకుంటున్న పాలిటెక్నిక్కు ఉన్న భూముల మీదనే వీళ్లకు కన్ను ఉంది. ఒకవేళ ఈ స్కిల్స్ యూనివర్సిటీలో కనుక ఈ పాలిటెక్నిక్ విద్యను కలిపేస్తే దానికి AICTE గుర్తింపు ఉండదు. గుర్తింపు ఉండకపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తలేదు. తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 15,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 15,000 ఖాళీలను మీరు భర్తీ చేస్తలేరు. సరే, మీరు భర్తీ చేయరు, మీ మీద నమ్మకం లేదు, మీ మీద ఆశ పోయింది అని చెప్పేసి అనుకుంటే ఆ ఖాళీలను ఆ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి వాళ్లకు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేస్ కానివ్వండి, BDL, BHEL, BEL, అట్లాగే ISRO, ECIL ఇట్లాంటి సంస్థలు, ఈ సంస్థలన్నీ కూడా AICTE గుర్తింపు పొందిన డిప్లొమా పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే, పాస్ అయిన వాళ్లకు మాత్రమే అక్కడ ఉద్యోగాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు మీరు శక్తి కింద తీసుకుపోయి స్కిల్స్ యూనివర్సిటీలో కలపడం వల్ల ఆ విద్యార్థులు ఎవరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు గారు. ఇండియన్ రైల్వేస్లో అనేక ఉద్యోగాలు ఉంటాయి. ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగాలకు వాళ్ళు అర్హులు గారు. అట్లాగే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దానికి అనుబంధంగా ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి. DLRL, DMRL ఇట్లాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో కూడా ఉద్యోగాల కోసం వీళ్ళు అర్హత కోల్పోతారు. ఎవరికి అర్హత వస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పిల్లలకు అర్హత వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదివిన పిల్లలకు ఇక్కడ DRDO, DMRL, DEML, DRDL వాటిల్లో కేవలం ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లాగే ISROలో, ECILలో, ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకుంటుంది ఇక్కడ నాచారంలో, ECILలో. అక్కడ కూడా ఈ పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు వందలాది ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకు తెలంగాణలో పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు అర్హులు కాకుండా పోతారు. ఆ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులు అర్హులవుతారు. అట్లాగే BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ కంచన్బాగ్లో ఉంటాయి. BHEL పటాన్ చెరువులో ఉంటుంది. వీటన్నింటిలో పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను తెలంగాణ విద్యార్థులు గుర్తించాలి, పాలిటెక్నిక్ విద్యార్థులు గుర్తించాలి. తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు, తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఏవి కూడా తెలంగాణ పిల్లలకు దక్కకుండా చేసేటట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది.
ఏ ఉద్యోగాల కోసం అయితే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు కాకుండా పోతున్నాయి, తెలంగాణ పిల్లలకు కాకుండా పోతున్నాయి. తెలంగాణ విద్యార్థులను, తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులను నయవంచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విద్యార్థులారా, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల ఒక్కటి గుర్తించండి, ఈ కుట్రను మీరు గుర్తించండి. మన ఉద్యోగాల్ని పక్క రాష్ట్రం వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మన దగ్గర ఉన్న ఉద్యోగాలకు మన విద్యార్థులు అర్హులు కాకుండా చేస్తుంది. మహిళలు, ఆడపిల్లలు చాలామంది, దాదాపు సంవత్సరానికి 7-8 వేల మంది ఆడపిల్లలు పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ కూడా స్కిల్స్ ఉన్న ఒక వ్యక్తులుగా మిగిలిపోతారు, కానీ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న వ్యక్తులుగా మిగిలిపోరు వాళ్ళు. మహిళలను మాట్లాడితే మహిళలను కోటీశ్వరులు చేస్తూ అంటారు. కష్టపడి పాలిటెక్నిక్ చదువుకుంటున్న ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నాం. మిగతా మహిళలను కోటీశ్వరులను చేసే పాట పక్కన పెట్టండి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే ఈ పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తున్న చాలామంది విద్యార్థులు 17-18 సంవత్సరాల లోపల ఉంటారు. వాళ్ళకందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మేమంతా ఎంత కష్టపడ్డామో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంత కష్టపడ్డారో వాళ్ళకు తెలియకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళకు కేవలం 4-5 సంవత్సరాలు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎంత కష్టపడి ఎంత కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో వాళ్ళకు తెలియదు. కానీ ఈరోజు ఈ అన్యాయాన్ని మీరు చూడండి. మీకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మన కోసం ఉన్న ఉద్యోగాలు, తెలంగాణ విద్యార్థుల కోసం ఉన్న ఉద్యోగాలు, తెలంగాణలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళ కోసం ఉన్న ఉద్యోగాలని, ఆ ఉద్యోగాలన్నింటినీ పక్క రాష్ట్రాల వాళ్లకు కట్టబట్టే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ కుట్రను మనమందరం ప్రశ్నించాలి, బరాబర్ అడగాలి. మీకు భూదాహం ఉంది. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములు కొట్టేయాలని చూస్తున్నారు, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ భూములను అమ్మేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్లకు ఒక మంచి విద్య అందించి, ఒక మంచి దేవాలయాల లాంటి విద్యాలయాలను నిర్మించి, అక్కడ విద్యార్థులు పాస్ అవుట్ అయిపోతే వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్లు చేరుతారు, లేకపోతే ఆ పాలిటెక్నిక్ డిప్లొమా తోటి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరుతారని ఒక బృహత్తర సంకల్పంతో గత ప్రభుత్వాలు ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రోత్సహిస్తే పాలిటెక్నిక్ విద్యను పక్కన పెట్టించేసి ఆ భూములను అమ్ముకోవాలని చూస్తుంది. ఏ భూములనైతే ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం కేటాయించిందో ఆ భూములను అన్నింటినీ కూడా కొట్టేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. పాలిటెక్నిక్ కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను గత ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు పాలిటెక్నిక్లు నెలకొల్పినాయి. ఆ పాలిటెక్నిక్లను ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఆ స్థలాలను అమ్ముకో చూస్తున్నారు. పరిశ్రమల కోసం కేటాయించిన స్థలాలను కూడా ఈరోజు మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు. హిల్ట్ అనే పాలసీ తీసుకొచ్చి, హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి ఏ పరిశ్రమలు పెట్టడం కోసం అయితే ప్రభుత్వం తన భూములను ఇచ్చిందో ఆ భూములను కూడా మీరు అమ్ముకో చూస్తున్నారు. ఆ భూములను మీరు పల్లి బఠానీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతందుకు పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావుని ఈ పోలీసులు అడ్డుకున్నారు. ఆ విద్యార్థుల దగ్గరికి వాళ్ళను పోనీయలేదు. విద్యార్థులు ఏమడుగుతున్నారు? 97 జీవోను రద్దు చేయాలి తక్షణమే అని అడుగుతున్నారు. పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన వాళ్లకు, తెలంగాణలో ఏఐసిటిఈ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన వాళ్లకు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలుంటాయి. మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్లో, దుబాయ్లో కానీ, సౌదీ అరేబియాలో కానీ, ఖతార్లో కానీ, ఒమాన్లో కానీ అనేక మంది తెలంగాణ విద్యార్థులు, పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ఉండే కంపెనీలు కూడా ఇదే క్రైటీరియా చూస్తాయి. ఏఐసిటిఈ గుర్తింపు పొందిన డిప్లొమా వీళ్ళ దగ్గర ఉందా లేదా అని చూస్తాయి. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ కూడా ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. విదేశాల్లో ఉండే ఉద్యోగాలకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మరి ఎక్కడికి పోవాలి? ఈ సంవత్సరానికి 20,000 మంది పాస్ అవుతున్నారు పాలిటెక్నిక్. ఎక్కడికి పోవాలి వీళ్ళు?
ఎక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవాలి? ఎక్కడిస్తారు ఉద్యోగాలు? మీ పుణ్యమాని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్న అవకాశాలను కూడా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి, లేకపోతే గల్ఫ్లో కానివ్వండి, యూరోప్లో ఇతర దేశాల్లో కూడా ఈ డిప్లొమాకి చాలా విలువ ఉంది. ఆ విలువని మీరు చిన్నగా చేస్తున్నారు. దీన్ని స్కిల్స్ యూనివర్సిటీ కలపడం వల్ల మీరు భూములు అమ్ముకోవడానికి మీకు అవకాశం ఉంటుందేమో కానీ విద్యనే నమ్ముకున్న విద్యార్థినులకు మీరు గుండెకోత మిగులుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుండెకోత మిగులుస్తున్నారు, రాహుల్ గాంధీ గారు. అందుకే వాళ్ళని బరాబర్ అడగాలి. ఈరోజు పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అండగా టీ న్యూస్ ఉంటుంది. టీ న్యూస్ మీ సమస్యల్ని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. ఏ ఇతర ఛానల్ మిమ్మల్ని అవి చూపించదు. మీ ఆందోళన మీరు చూసి ఉంటారు. ఎవరు కూడా ఈ ఆందోళనని చూపిస్తలేరు. ఏ పత్రికలు కూడా ఈ ఆందోళన గురించి రాస్తలేవు. కేవలం టీ న్యూస్, నమస్తే తెలంగాణ, ఈ 2 మీడియా సంస్థలు మాత్రమే మీ ఆందోళనను చూపిస్తున్నాయి, మీ గుండె కోతను చూపిస్తున్నాయి, మీకు జరిగే నష్టాన్ని వివరించి చెప్తున్నాయి. ఈరోజు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటారని మాట ఇచ్చిండ్రు. అదొకసారి చూద్దాం. లక్ష మంది విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలు పసిపిల్లలు, కనీసం 18 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. ఆ పిల్లలు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. ఇలా పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐటీఐ ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమైతాయి. ఇలా ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై. రైట్, ఖచ్చితంగా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ రోజుకి పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్న 60,000 మంది విద్యార్థులకు తోడుగా ఉండాలి. 20,000 మంది అమ్మాయిలకు తోడుగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి ఇంజనీరింగ్ చదివించలేక డిప్లొమా అయినా ఉంటే ఆ డిప్లొమాతోటైనా వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయని కోటి ఆశలతోటి వాళ్ళని పాలిటెక్నిక్లో చేర్పిస్తే ఆ విద్యార్థినుల తల్లిదండ్రుల గుండె కోతను మిగులుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే నిలదీయాలి, బరాబర్ అడగాలి. ఈరోజు మీ తరఫున, పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మీ భూదాహం కోసం పాలిటెక్నిక్ చదువుకునే లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారా? బరాబర్ అడుగుదాం. పాలిటెక్నిక్ అర్హతతో, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో, ఏఐసిటి గుర్తింపు పొందిన డిప్లొమా అర్హతతో తెలంగాణ రాష్ట్రంలో 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి నింపకుండా వాళ్లను కొలువులకే దూరం చేస్తావా? ఈ కొలువులనే కాదు, కేంద్ర ప్రభుత్వ కొలువులకు కూడా దూరం చేస్తావా ముఖ్యమంత్రి రేవంత్? బరాబర్ అడుగుదాం. చదువుకుంటేనే కొలువులు ఇయ్యాల్సి వస్తుందనే కుట్రలు చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? కుట్రలు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు?
కనీసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పాలిటెక్నిక్ పిల్లలకు అర్హత లేకుండా చేస్తారా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన అనుభవం గల నాయకులు ఉన్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా ఎందుకు స్పందిస్తలేరు? ప్రతి జిల్లాలో ఈరోజు చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందిస్తలేడు, ఏ ఒక్క మంత్రి స్పందిస్తలేడు, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేదు మేము విద్యార్థుల సమస్యను సీరియస్గా తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగిస్తామని ఏ ఒక్కరు కూడా ముందరికొచ్చి హామీ ఇస్తలేరు. ఎందుకు హామీ ఇస్తలేరంటే వాళ్ళకు కావాల్సింది మూటలు. ఆ మూటలు రావడం కోసం ఈ పాలిటెక్నిక్ భూములు పనికొస్తాయి. అందుకే వాళ్ళు నోరు ఇప్పుతలేరు, నోరు తెరుస్తలేరు. ఈరోజు బరాబర్ అడుగుతందుకు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు ఉంటారు.